హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బావున్నారు కదా! ఈరోజు కథలోకి వెళ్దాం. అది 1996వ సంవత్సరం నాటి ఒక చిన్న పల్లెటూరు. దాని పేరు మిథిలాపురం. కిషోర్, ప్రభు, వాసు మరియు గోవిందులు మంచి మిత్రులు. వాళ్ళ చదువులు అయిపోవడంతో వేసవి కాలాన్ని ఆస్వాదిద్దాం అనే ఆలోచనలో ఉన్నారంతా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ స్వేచ్ఛకు అడ్డు చెప్పలేదు. అలా వాళ్ళ నలుగురు ఒకరోజు సాయంత్రం సినిమాకు వెళ్ళి వస్తున్నారు. సమయం రాత్రి 12:40 కావస్తుంది. మెయిన్ రోడ్ నుండి వాళ్ళ ఊరికి చేరుకోవడానికి అర్ధగంట పడుతుంది. ఆ దారంతా గుంటలు మిట్టలు కావడంతో కాలినడకకు అంత అనుకూలంగా లేదు. అదీ కాక వాన పడి గుంటల్లో నీరు నిండి ఉంది. ఆ చీకట్లో వాళ్లకు దారి సరిగా కనిపించడం లేదు. అడ్డదారి గుండా వెళ్తే సునాయాసంగా ఇళ్లకు చేరుకోవచ్చని కిషోర్ అన్నాడు. అందుకు అందరూ తలూపారు. చేసేదేమీ లేక అందరూ ఆ దారి గుండానే నడక ప్రారంభించారు. అలా నడుస్తున్న వారిలో వాసుకి ఒక సంఘటన మదిలో మెదిలింది. దానిని మిగిలిన వాళ్లకు ఇలా చెప్తున్నాడు. ఒక నెల క్రిందట మన ఊరి వాళ్లకు ఈ దారి గుండా నడుస్తున్నప్పుడు ఎవరో గొడ్డళ్లతో చెట్లు నరుగుతున్న శబ్దాలు వినపడ్డాయంట. ఇది జరిగిన తర్వాత ఈ దారి గుండా ఎవరూ రావడం లేదట. కానీ మనకు వేరే దారి లేక ఇటువైపు రావాల్సి వచ్చింది అని వాసు అన్నాడు. ఇంతసేపు ప్రశాంతంగా ఉన్న చెట్లు వానరాకకు సంకేతంగా అటూ ఇటూ ఊగుతున్నాయి. ఇప్పుడు గాని వాన వస్తే మన పరిస్థితి ఏంటని తమలో తాము ఊహించుకుంటున్నారు. ఇంతలో ప్రభు, మీరు ఎవరైనా దెయ్యాలను చూశారా అని అడిగాడు. కిషోర్ ప్రభుగాడి మెడ వంచి ఒక గుద్దు గుద్ది, ఈ టైంలో ఇవి అవసరమంట్రా అని అన్నాడు. అంతే. ఆ తర్వాత ప్రభుగాడి నోట్లో నుండి ఒక మాట కూడా బయటికి రాలేదు. వాసు, గోవిందులైతే నవ్వాపుకోలేక నోటికి చెయ్యి అడ్డం పెట్టుకున్నారు. ఆ విధంగా వాళ్ళు నడక ప్రారంభించి 10 నిమిషాలు అయిందో లేదో తేలికపాటి వాన రావడం మొదలైంది. అప్పటిదాకా నెమ్మదిగా నడుస్తున్న వాళ్ళు కొంచెం వేగం పెంచారు. చీకట్లో తాడైనా పాములా కనిపిస్తుందన్నట్టుగా వాళ్లకు దారి వెంబడి చెట్లపై వింతైన ఆకారాలు కనిపిస్తున్నాయి. అవి భ్రమ లేక నిజమా అనే సందిగ్ధంలో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. దూరంగా పొదల్లో ఏదో కదలాడుతున్నట్టు ఉండటాన్ని గమనించారంతా. ఊరికి దగ్గరలోనే అడవి ఉండడంతో ఏదైనా జంతువేమోనని తదేకంగా చూస్తూ ఉండిపోయారు. ప్రభువుకు మాత్రం అదేమైనా దెయ్యం అయి ఉంటుందేమోనన్న చిన్న సందేహం మనసులో మెదిలింది. కానీ బయటికి చెప్తే కిషోర్ తంతాడు అన్న భయంతో చెప్పలేదు. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే సాహసం చేయలేక భయంతోనే ముందుకు కదిలారంట. 2 అడుగులు ముందుకు వేశారో లేదో మియావ్ మియావ్ అన్న శబ్దంతో పొదల్లో నుంచి వచ్చింది. ఓస్, ఇది పిల్లేనా అని అంతా ఊపిరి పీల్చుకున్నారు. తదనంతరం యథావిధిగా నడక ప్రారంభించారు. ఇంతలో మళ్ళీ దూరంగా పొదల్లో నుండి ఏదో తెలియని అలజడి వినిపించింది. కిషోర్ ధైర్యం చేసి అది ఏమై ఉంటుందని ఆ పొద దగ్గరకు చిన్నగా నడుస్తున్నాడు. అతనితో పాటు తన స్నేహితులు వాసు, గోవింద్, ప్రభువులు కూడా వెంటే ఉన్నారు. ఆకాశంలో వస్తున్న ఉరుములు మెరుపులకు అడివంతా మినుకు మినుకుమనే విద్యుత్ దీపాల వలె ఉంది. ఉన్నట్టుండి పొదల్లో నుండి ఏదో మూలుగు వినిపించింది. వెంటనే వాళ్ళు అక్కడికి వెళ్ళి చూడగా ఒక భయానక దృశ్యం వాళ్లకు ఎదురైంది. ఆ మెరుపుల వెలుతురలో మొండెం నుండి తలవేరైన మనిషి కనిపించాడు. చుట్టూ ఎటు చూసినా రక్తం. కొన్ని పదునైన గొడ్డళ్ళు మరియు వింతైన కాలిముద్రలు కూడా అక్కడ ఉండడం గమనించారు. కానీ అక్కడ ఒక గొడ్డలి మాత్రం రక్తంతో తడిసి ఉంది. భయంతో వాళ్ళందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకున్నారు. ఆ జరిగిన క్షణకాలంలోనే చుట్టూ ఉన్న చెట్లు మాటి నుండి ఏవో వింత ఆకారాలు వాళ్ళని గమనిస్తున్నట్లు వాళ్ళకి అర్థమైంది. మరుక్షణం అక్కడి నుండి పరిగెత్తడం మొదలెట్టారు. ప్రభు అయితే ఊపిరి బిగబట్టి అందరికంటే ముందు పరిగెడుతున్నాడు. అతని వెనకాలే వాసు మరియు గోవింద్, కిషోర్లు పరిగెడుతున్నారు. వాసుకి చిన్నప్పుడే గుండె ఆపరేషన్ చేయడంతో అతను పరిగెత్తే వేగం మెల్లగా సన్నగిల్లుతోంది. వాళ్ళు ఊహించినట్టుగానే ఎవరో వాళ్ళని వెనక నుండి వెంబడిస్తున్నారు. ఆ సమయంలో వాసుని దాటి ముందుకు పరిగెత్తలేక కిషోర్, గోవింద్ అతని వెనకాలే వస్తున్నారు. వాళ్ళు మెయిన్ రోడ్ నుండి బయలుదేరి గంట కావస్తున్నా వాళ్ళ ఊరి పొలిమేర కనిపించడం లేదు. దీన్ని బట్టి వాళ్లకు అర్థమైంది ఏంటంటే ఈ చీకట్లో మనం దారి తప్పామని. అలా ఆ మెరుపుల వర్షంలో
నలుగురు బిక్కుబిక్కుమని భయంతో ఒకరినొకరు చూసుకుంటూ పరిగెడుతున్నారు. కొద్దిసేపటికి వర్షం రావడం ఆగిపోవడంతో పాటు ఎవరో వెంబడిస్తున్న చప్పుళ్ళు కూడా ఆగిపోయాయి. ఏమై ఉంటుందా అని చుట్టూ చూస్తూ ఉండిపోయారంతా. వారు ఉన్న చోటు నుండి కొద్ది దూరంలో ఎవరో అరుస్తూ డప్పు కొడుతున్న శబ్దం వినపడింది. ఆ సంఘటన నుంచి తేరుకున్న కొద్దిసేపటికి తమ ఊరి పొలాల దగ్గర చేరుకున్నామని వాళ్లకు అర్థమైంది. ఆ విధంగా పొలం గట్లపై నెమ్మదిగా నడుచుకుంటూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు అందరూ కలిసి ఒకచోట కూర్చొని రాత్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రభు ఉండి, అవి నాకు దెయ్యాల్లా తప్ప మనుషుల్లా అనిపించడం లేదురా అని అన్నాడు. ఈసారి కిషోర్ మాత్రం ప్రభువుని ఏమీ అనలేదు. ఎందుకంటే అవి ఏంటో కిషోర్ బుర్రకు కూడా అంతు చిక్కలేదు. వాసు అయితే రాత్రి వర్షంలో ఆ దృశ్యం చూడడం వల్ల చలి జ్వరం వచ్చి మూలుగుతున్నాడు. రాత్రి జరిగిన దృశ్యాన్ని మనం చూశామని వాళ్ళు మన పైన దాడి చేసేదానికి ఏదో రకంగా అవకాశం ఉండొచ్చు కాబట్టి అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండమని కిషోర్ అన్నాడు. తర్వాత అందరూ వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ రోజు సాయంత్రం కిషోర్ వాళ్ళ అమ్మ అతనితో, రేపు సాయంకాలం కాలేజ్ నుండి మీ చెల్లెలు వాణి వస్తుంది, వెళ్ళి తనని జాగ్రత్తగా ఇంటికి తీసుకురా అని చెప్పింది. వాణి కిషోర్కు ఒకగానొక గారాల చెల్లెలు. ఊర్లో బాగా చదువుతూ ఉండడంతో పై చదువులకు పట్నంలోని వాళ్ళ బంధువుల ఇంటిలో ఉంచి చదివిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో ఇంటికి వస్తుంది. కిషోర్ మర్నాడు సాయంత్రం చెల్లిని ఇంటికి తీసుకురావడానికి రైల్వే స్టేషన్కి బయలుదేరాడు. దారిలో వాసు, నేను కూడా నీతో పాటు వస్తాను అనడంతో వానికి చిన్ననాటి స్నేహితుడే కదా, తను కూడా వస్తే పలకరించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసే బయలుదేరారు. వాణి కూడా అక్కడి నుండి బయలుదేరి స్టేషన్కు వెళ్ళి ట్రైన్ ఎక్కి కూర్చుంది. ట్రైన్ కొద్దిసేపటికి స్టేషన్ నుండి కదిలింది. అలా వాణి కిటికీ పక్కన కూర్చొని బయటి ప్రపంచాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ ఉంది. తన ఎదురుగా సీట్లో ఒక ముసలాయన, అతనితో పాటు తన మనవరాలు కూర్చుని ఉన్నారు. ఆ పాప మాత్రం ఏ అల్లరి చేయకుండా మౌనంగా చేతులు కిటికీ పైన పెట్టి బయటికి చూస్తూ ఉంది. ఇంతలో మూసి ఉన్న కిటికీ పాప 2 చేతుల పైన డబ్బని పడింది. వానికి మాత్రం ఒక్క క్షణం అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. గబాలున చేతులపైన నుండి కిటికీ డోర్ని పైకి లాగి పాపని ఓదారుస్తున్నాడు వాళ్ళ తాత. కానీ పాప కంట్లో నుండి ఒక్క కన్నీటి చుక్క కూడా బయటికి రాలేదు. ఎందుకంటే పాపకు మాటలు రాకపోవడంతో పాటు మతిస్థిమితం కూడా లేదని వాణికి అర్థమైంది. అలా వాణి పాప వైపు జాలిగా చూస్తూ ఉండిపోయింది. కొద్దిసేపటికి పాప కూడా నిద్రపోయింది. ఇంతలో వాణి దిగాల్సిన స్టేషన్ కూడా వచ్చేసింది. వాణి ట్రైన్ దిగి అటుగా ఉన్న తన అన్నయ్య దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి కిషోర్ని పట్టుకొని గట్టిగా ఏడ్చేసింది. కిషోర్, ఏమో ఎందుకే అప్పుడే పెళ్ళై అత్తారింటికి పోయేదానిలా ఏడుస్తున్నావు, దానికి ఇంకా టైం ముందులే అని నవ్వాడు. వాణి కూడా నవ్వి, పోరా, నువ్వు నన్ను ఎప్పుడూ ఆట పడిస్తూనే ఉంటావు అని కడుపులో ఓ గుద్దు గుద్దింది. చిన్నగా మాత్రం కాదనుకోండి. పక్కనే ఉన్న వాసుని, హాయ్ వాసు, ఎలా ఉన్నావు అని పలకరించింది. కానీ వాసు మాత్రం తల ఊపి అలా నవ్వుతూ వాణిని చూస్తుండిపోయాడు. అలా వాళ్ళ ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి బయలుదేరారు. అది వానాకాలం కావడంతో రోజులాగే ఆ రోజు కూడా త్వరగా చీకటి పడింది. 3 రోజులుగా వాన పడకపోవడంతో ఆ దారి వెంబడి గుంతల్లో నీళ్లు నిల్వలేవు. పౌర్ణమి కూడా అవడంతో చుట్టూ పరిసరాలు అంతా వెలుతురుతో నిండి ఉంది. ఆ దారి గుండా వాళ్ళు కొద్ది దూరం నడిచాక వానికి దూరంగా ఎవరో చెట్లు నరుకుతున్నట్లు మరియు పక్కనే ఉన్న పొదల్లో ఏదో కదలాడుతున్నట్టు శబ్దాలు వినిపించాయి. వెంటనే ఆ విషయం వాసుకి చెప్పింది. టక్కుమని వాసుకి ఆ రోజు రాత్రి జరిగిన సంఘటనలు గుర్తుకొచ్చింది. కానీ వాసు భయపడినట్టు నటిస్తూ ఆ పొద వైపు అలా చూస్తూ ఉన్నాడు. ఉన్నట్టుండి పొదలో నుండి 2 ఎర్రటి కళ్ళు తమని చూస్తున్నాయని వాణి వాసులకు అర్థమైంది. వాళ్లకు కొద్ది దూరంలో కిషోర్ చెల్లెలి బ్యాగ్లో ఉన్న స్వీట్స్ తింటూ వస్తున్నాడు. కానీ వాళ్లను గాని ఆ దృశ్యాన్ని గాని అతను గమనించలేదు. ఇంతలో అటుగా ఒక ఎడ్ల బండి రావడంతో అందరూ దాంట్లో ఎక్కి ఇంటికి బయలుదేరారు. మరుసటి రోజు ఉదయాన్నే వాళ్ళిద్దరూ ఆ విషయం కిషోర్కి చెప్పారు. దాంతో కిషోర్ మనసులో ఏదో తెలియని చిన్నపాటి భయం మొదలైంది. ఆ భయంతో నిద్రలేని రాత్రులు చాలానే గడిపాడు. ఇది ఇలా ఉండగా కూతురు ఇంటికి వచ్చిందన్న ఆనందంతో వాణి వాళ్ళ అమ్మ తన కోసం రకరకాల వంటకాలు చేసి పెట్టింది. వాళ్ళ నాన్న ఏమో కొత్త కొత్త డ్రెస్లతో పాటు ఫోన్ కొని తెచ్చాడు. అలా రోజులు సాఫీగా గడుస్తున్నాయి.
ఒకరోజు రాత్రి వాణి పడుకొని ఉండగా తన ఫోన్ మోగింది. ఎవరబ్బా ఈ టైంలో అని లేచి ఫోన్ ఎత్తింది. అటువైపు నుండి హలో మేడం ఎలా ఉన్నావు అని వినపడింది. వాణి ఉండి నేను బావున్నాను మీరు ఎలా ఉన్నారు సార్ అని సమాధానం ఇచ్చింది సంతోషంగా. వాసు మరియు వాణిలు చిన్నప్పటి నుండి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. వాణి పట్నం వెళ్లే వరకు ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బాగానే నడిచింది. కానీ ఆ తర్వాత నుండి వాణి సెలవులకు ఇంటికి వచ్చినప్పుడు తప్ప మరెప్పుడూ తనను కలిసే అవకాశం ఉండేది కాదు వాసుకి. అలా గంటల తరబడి ఫోన్లో మాట్లాడుతూ తెల్లవారేటప్పుడు 3 గంటలకు నిద్రపోయేది. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ విషయం వాళ్ళిద్దరికీ తప్ప ఎవరికీ తెలియదు. కానీ వాణి వాళ్ళ నాన్నకు మాత్రం ఆమె రాత్రులు మేలుకోవడం చూసి మనసులో ఏదో మూల చిన్న అనుమానం మాత్రం ఉండేది. ఒకరోజు రాత్రి ఎప్పటిలాగే వాసు వాణికి ఫోన్ చేసి రేపు సాయంకాలం ఊరి చివర మామిడి తోటలో ఉన్న రేకుల షెడ్డు వద్దకు రా, నిన్ను చూడాలని ఉంది అని అన్నాడు. వాణి కూడా చాలా రోజుల తర్వాత పిలిచాడు కదా, వెళ్ళకుంటే ఫీల్ అవుతాడేమో అని సరే అంది. ఈ మాటలన్నీ వాణి వాళ్ళ నాన్న చాటుగా ఉండి వింటున్నాడు. మర్నాడు సాయంత్రం వాణి బాగా రెడీ అయ్యి ఇంట్లో ఉన్న తన స్నేహితురాలైన మాధవి వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పింది. కిషోర్ ఉండి నేను అక్కడ వరకు తోడు వస్తాను అని అన్నాడు. వాణి మాత్రం వద్దు, నేను ఒక్కదాన్నే వెళ్ళి తొందరగా వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళగానే వాసు తన కోసం చాలాసేపటి నుండి కూర్చొని ఉన్నాడు. అలా ఇద్దరు చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాడు. అప్పుడే ఇంట్లోకి వచ్చిన వాళ్ళ నాన్న వాణి బయటికి వెళ్ళిందని తెలుసుకొని అక్కడికి బయలుదేరాడు. చాలాసేపటి తర్వాత వాణి అక్కడి నుండి బయలుదేరింది. వాసుకి బాయ్ చెప్పి కొద్ది దూరం నడిచాక వాణికి గోవింద్ కనిపించి పలకరించాడు. గోవింద్ కూడా తన చిన్ననాటి మిత్రుడు కావడంతో అలా మాట్లాడుతూ ఉండిపోయింది కాసేపు. దూరంగా ఇదంతా చూస్తున్నాడు వాణి వాళ్ళ నాన్న. గోవిందే రాత్రులు వాణితో మాట్లాడేదని నిర్ధారించుకుని వెళ్ళిపోయాడు. కానీ వాణి అలా చేయడం వాళ్ళ నాన్నకు ఎంతమాత్రం ఇష్టం లేదు. తర్వాత వాణి ఇంటికి రాగానే అక్కడికి ఎందుకు వెళ్ళావు అని గట్టిగా మందలించాడు. వాసు మటుకు ఈ విషయం తెలియకుండా ఎప్పటిలాగే తన స్నేహితులైన కిషోర్, గోవింద్ మరియు ప్రభులతో తిరిగేవాడు. తర్వాత మళ్ళీ ఒకరోజు వాణికి ఫోన్ చేసి కలవాలని ఉంది అని 5 గంటలకు ఇక్కడికి రా అని అన్నాడు. సాధారణంగా మనుషులు నచ్చిన దానికోసం పదే పదే ఏదైనా చేస్తారు కాబట్టి వాణి కూడా సరేనంది. కానీ ఈసారి వాళ్ళు కలిసే ప్రదేశం మారి అది కాస్త ఊరికి అటువైపుగా ఉన్న అడవి అయింది. వాణి ఎప్పటిలాగే వాళ్ళ నాన్న లేని సమయం చూసుకొని బయలుదేరింది. అక్కడికి చేరుకొని అర్ధగంట అయినా వాసు ఇంకా రాలేదు. కానీ వాసు ఇంటి నుండి బయలుదేరి గంట పైగా కావస్తుంది. సమయం 6:40 అయ్యి చీకటి పడుతుంది. ఒకవైపు వాసు వస్తాడన్న చిన్న ఆశ మరియు ఇంకొక వైపు ఇంకా రాలేదన్న వెర్రి కోపంతో వాణి అలా ఒక చెట్టుకు ఆనుకొని కూర్చుండిపోయింది. అలా ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారింది. వాణి ఇంకా ఇంటికి రాలేదు. ఆందోళనగా ఉన్నారంతా. మునుపటి రాత్రంతా కిషోర్ చెల్లెలి కోసం స్నేహితులతో ఊరంతా వెతికినా ఆచూకీ దొరకలేదు. ఊరి చివర ఏనుగుల కోసం తీసిన గోతిలో వాసు తలకు బలమైన దెబ్బ తగలడంతో స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. తెల్లారిన కొద్దిసేపటికి వాసుకి స్పృహ వచ్చి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానని అబద్ధం చెప్పాడు. ఫ్రెండ్తో అమ్మను హాస్పిటల్కి తీసుకువెళ్లాలని చెప్పాడు. తర్వాత వాణికి ఫోన్ చేశాడు. కానీ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. కొద్దిసేపటికి వాణి రాత్రి నుండి కనిపించడం లేదని తెలుసుకున్నాడు. త్వరగా తన ఫ్రెండ్తో పాటు నిన్న వాణిని తను రమ్మన్న ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ తన కళ్ళ ఎదుట ఉన్న దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడున్న పెద్ద మర్రి చెట్టుకు వాణి శవం తలక్రిందులుగా మొండెం నుంచి తల వేలాడుతూ ఉంది. ఆ చెట్టు చుట్టూరా పదునైన గొడ్డలతో పాటు ఒక గొడ్డలికి రక్తంతో తడిసి ఉంది. వాణి శరీరంపై కూడా గొడ్డలితో నరికిన ఘాట్లు ఉన్నాయి. వాణి తల మటుకు అక్కడ కనిపించడం లేదు. ఆ ప్రదేశమంతా రక్తంతో తడిసి ఉంది. చుట్టూ అడవి కావడంతో బహుశా వాణి తల ఏ క్రూర జంతువో ఎత్తుకెళ్లి ఉంటుందని అనుకున్నారంతా. ఆమెను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఇంత కిరాతకంగా ఆమెను చంపవలసిన అవసరం ఎవరికి ఉంది? ఇలాంటి అంతుచిక్కని ప్రశ్నలు చాలానే కలిగాయి ఆ ఊరి వాళ్ళ మనసులో. కానీ దానికి గల కారణం ఆ నలుగురికి మాత్రమే తెలుసు. ఇది వరకు వాళ్లకు జరిగిన సంఘటనతో పాటు హత్య చేసింది కిరాతకమైన ఓ గొడ్డలి గ్యాంగ్ అని ఆ ఊరి వాళ్లతో కూడా చెప్పారు. పోలీసులు కూడా ఈ హత్యల వెనుక ఉన్న
హంతకులు ఎవరో కనిపెట్టలేకపోయారు. ఒకవైపు కిషోర్కి తన చెల్లెలను చంపిన వాళ్లపై పగ తీర్చుకోవాలనే కసి, వాసుకి వాళ్ళని ఎలాగైనా చంపి నా ప్రియురాలి ఆత్మకు శాంతి చేకూర్చాలనే ఆవేదన వాళ్ళని ఒకచోట కుదురుగా ఉండనివ్వడం లేదు. రాత్రి 10 గంటల వరకు ఎప్పుడూ కబుర్లు చెప్పుకొని పడుకునే ఆ ఊరి ప్రజలు ఈ సంఘటన జరిగిన తర్వాత రాత్రి 8కే తలుపులకు గొల్లాలు పెట్టుకుంటున్నారు. తమ ఇంటి ఆడపిల్లలను బయటికి కూడా పంపడం మానేశారు. హత్య జరిగిన తర్వాత ఆ ఊర్లో పుకార్లు రోజురోజుకి ఎక్కువయ్యాయి. వాసుకి మాత్రం తన ప్రియురాలు పోయిందనే బాధతో నిద్రాహారాలు పూర్తిగా కరువయ్యాయి. అలా వాసు తన ప్రియురాలైన వాణిపై ప్రేమను చంపుకోలేక ఆమె చనిపోయిన ప్రదేశానికి రోజు వెళ్ళి చీకటి పడగానే తిరిగి ఇంటికి వచ్చేవాడు. కొందరికైతే వాసునే ఆమెను చంపి ఉంటాడనే అనుమానాలు రేకెత్తాయి. ఎందుకంటే ప్రమాదకరమైన ఆ చోటికి వెళ్ళి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తున్నాడన్న అనుమానం వాళ్లకు కలిగింది కాబట్టి. ఈ అనుమానం వాణి వాళ్ళ నాన్నకు కూడా కలిగింది. ఎలాగైనా వాడి గుట్టు రట్టు చేసి వాడిని నా చేతితోనే చంపాలనే కసి పెంచుకున్నాడు. రోజులాగా ఆ రోజు కూడా వాసు ఆ చోటికి వెళ్ళి తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఏడుస్తున్నాడు. ఆ విధంగా సాయంత్రం 5 గంటలు కావస్తుంది. ఇదే మంచి సమయం అనుకుని వాణి నాన్న ఓ పథకం ప్రకారం సంచిలో పదునైన గొడ్డళ్ళు పెట్టుకుని బయలుదేరాడు. వాసు కూడా చీకటి పడుతూ ఉండడంతో అక్కడి నుండి బయలుదేరిపోయాడు. తనకు కొద్ది దూరంలో ఎవరో వస్తున్నారని, బహుశా వాణి మరణానికి కారకుడు ఏమైనా అయి ఉండొచ్చని ఉద్దేశంతో అక్కడే ఒక చెట్టు మాటున దాక్కున్నాడు. చీకటి పడింది. ఆ చీకట్లో అతని అడుగుల చప్పుడు మాత్రమే వినబడుతుంది వాసుకి. కానీ అతడు కనిపించడం లేదు. అలా ఆ రాత్రి గడిచింది. కాసేపటికి తెల్లారింది. అప్పటికే తన ఇంట్లో ఉన్న వాసు బయటకు వచ్చి చూస్తే ఊరంతా జనసంచారం లేకుండా ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారో వాసుకి అర్థమైంది. అప్పటికే తన ఇంట్లో ఉన్న వాసు బయటికి వచ్చి చూస్తే ఊరంతా జనసంచారం లేకుండా ఉంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారో వాసుకి అర్థమైంది. ఆ చోటికి వెళ్ళి చూస్తే ఏ విధంగానైతే తన ప్రియురాలు కిరాతకంగా చంపబడి తలలేని మొండంతో చెట్టుకు వేలాడదీయబడిందో అదే విధంగా ఆమె తండ్రి శవం అక్కడ వేలాడుతూ ఉంది. చెట్టు చుట్టూరా రక్తంతో తడిసి పదునైన గొడ్డళ్లకు కూడా ఉన్నాయి. కిషోర్ మాత్రం తన చెల్లెలు చావుకి కారణమైన వాడిని ఏమీ చేయలేకపోయాననే బాధతో పాటు తన నిర్లక్ష్యం వల్ల తన తండ్రి కూడా బలైపోయాడనే వెర్రి కోపంతో చేతిపై బ్లేడుతో కోసుకున్నాడు. తన స్నేహితులైన ప్రభు, వాసు, గోవిందులు ఈ విధంగా చేయడం వలన నీ కోపం చల్లారుతుందేమో గాని వాళ్ళ ఆత్మలు శాంతించవని చెప్పి అతన్ని ఆపారు. ఊర్లో కొందరికేమో వాసుపై అనుమానం ఎక్కువైంది. ఆ అనుమానానికి ఆజ్యం పోసినట్టుగా రోజు వాసు అక్కడికి వెళ్ళి వచ్చేవాడు. ఎప్పటిలాగే ఒకరోజు వాసు ఆ ప్రదేశానికి వెళ్ళాడు. మర్నాడు ఉదయం ఊర్లోని వాళ్ళంతా పరిగెత్తుకుంటూ ఆ చోటికి వెళ్లడం కిషోర్ చూశాడు. తన స్నేహితులైన ప్రభు, గోవిందులను వెంటబెట్టుకుని అక్కడికి వెళ్ళాడు కిషోర్. ఇది వరకు జరిగిన హత్యలులాగే ఇది కూడా ఉంది. కానీ ఆ విధంగా చెట్టుకు వేలాడుతున్న శరీరంపై తలలేని కారణం చేత కావచ్చు ఎవరో గుర్తుపట్టలేకున్నారు. ఊరి ప్రజలు మాత్రం ఈ హత్యలు అన్నిటికీ కారణం వాసునే, అతన్ని ఊరికే వదిలేయకూడదని బిగ్గరగా అరుస్తున్నారు. కిషోర్ మరియు అతని స్నేహితులకి కూడా ఒకంత అనుమానం కలిగింది. ఎందుకంటే ఊరి వాళ్ళంతా అక్కడ ఉంటే ఒక్క వాసు మట్టుకు లేడు. వాసు ఎక్కడున్నాడో కనుక్కుంటాను అని కిషోర్ వాసుకి ఫోన్ చేశాడు. తదనంతరం చూసిన సంఘటన కిషోర్ని భయానికి గురి చేసింది. ఎందుకంటే పైన చెట్టుకు వేలాడుతున్న శవం జేబులో నుంచి ఫోన్ మోగుతుంది. అక్కడున్న వాళ్ళందరికీ కొద్దిసేపు జరిగిన హత్యలకు గల కారకులు ఎవరో తెలియక అయోమయంలో ఉన్నారు. ప్రభు గోవిందులైతే ఆ పరిస్థితిలో ఉన్న వాసుని చూసి బోరున ఏడ్చారు. కిషోర్ మాత్రం జరిగిన వాటికి ఏడవాలో లేక చంపిన వాళ్లపై పగతో అరవాలో తెలియక అలా ఒక చెట్టు పక్కన కూర్చొని చూస్తూ ఉండిపోయాడు. అలా వరుసగా ఈ హత్యలు జరిగిన తర్వాత కొద్ది రోజుల వరకు ఎలాంటి హత్యలు జరగలేదు. ఒకరోజు సాయంత్రం కిషోర్ వాళ్ళని ఎలాగైనా చంపాలని నిర్ణయించుకొని చీకటి పడుతుండగా అక్కడికి బయలుదేరాడు. ఇంతలో ప్రభు, గోవిందులు కూడా అందరూ కలిసే వెళ్దాం అన్నారు. అలా వాళ్ళు అక్కడి నుండి బయలుదేరారు. నువ్వు సంచిలో తీసుకొస్తున్నవి ఏంటి అని కిషోర్ ప్రభుని అడగ్గా, నీ తండ్రిని, చెల్లిని మరియు మన స్నేహితుడిని చంపినట్టుగా వాళ్ళని అలాగే చంపాలి కదా, అందుకని పదునైన గొడ్డళ్ళు వెంట తీసుకువస్తున్నాను అని అన్నాడు. అలా ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడే చాలాసేపైనా
హంతకులు ఎవరూ కనిపించలేదు. ఇదిలా ఉండగా చలికాలం కావడంతో చలిమంట వేసుకుని పొలాల దగ్గర కొంతమంది రైతులు అడవి పందుల కోసం కాపలా కాస్తున్నారు. ఇంతలో వాళ్లకు దూరం నుండి ఎవరో ఒక వ్యక్తి వాళ్ళ వైపుకు పరిగెత్తుకుంటూ రావడాన్ని గమనించారు. అతడు ఆ హంతకుల ముఠాతో ఒకడై ఉంటాడని భావించి అందరూ చేతిలో కర్రలు పట్టుకుని దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అతను వాళ్లకు దగ్గరగా వాళ్ళలో ఒకరు, అతను అచ్చం మన గోవిందులా ఉన్నాడే అని వాళ్ళలో ఒక ఆయన అనగా, అరే గోవిందులా ఏంటి, మన గోవిందే వీడు, నువ్వు ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వెళ్ళావురా, ఇంకొకతను అన్నాడు. అతను వాళ్లకు దగ్గరవగా వాళ్ళలో ఒకరు, అతను అచ్చం మన గోవిందులా ఉన్నాడే అని వాళ్ళలో ఒక ఆయన అనగా, అరే గోవిందులా ఏంటి, మన గోవిందే వీడు, నువ్వు ఈ సమయంలో అక్కడికి ఎందుకు వెళ్ళావురా అని ఇంకొకతను అన్నాడు. అప్పుడు గోవింద్, ఆ హంతకులను పట్టుకుందామని ఆ ప్రదేశానికి మేము వెళితే వాళ్ళు నా స్నేహితులని దారుణంగా చంపి నన్ను కూడా చంపిపోతుంటే వాళ్ళ నుండి అతి కష్టం మీద తప్పించుకున్నాను అని వెనక వైపుకు తిరిగాడు. అతని వీపుపై ఓ గొడ్డలి దిగబడి రక్తం కారుతుంది. వాళ్ళు వెంటనే గోవింద్ని హాస్పిటల్లో చేర్పించి తర్వాత ఆ చోటికి వెళ్లారు. యథావిధిగా జరిగిన సంఘటనలు లాగే కిషోర్ ప్రభు అక్కడ మరణించి ఉన్నారు. కొద్ది రోజుల తర్వాత పోలీసులు ఈ కేసు మీద పగడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేసి నిజాలు రాబట్టారు. అవి చూసి పోలీసులకు కూడా నమ్మలేక కంగుతిన్నారు. తర్వాత హత్యలకు గల కారణాలు, ఆధారాలు ఆ ఊరి వాళ్లకు చెప్పారు. నిజం ఏంటంటే వాణి వాసులు చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇదిలా ఉండగా వాణిని గోవింద్ కూడా ప్రేమించాడు. ఒకరోజు వాళ్ళిద్దరూ ఏకాంతంగా ఉండడం చూసి గోవింద్ వాసుపై పగ పెంచుకున్నాడు. సమయం కోసం వేచి చూసి ఓ రోజు రాత్రి అనుకోకుండా చీకట్లో వాసు అనుకుని తన ప్రియురాలిని చంపుకున్నాడు. చేసేదేమీ లేక తర్వాత ఆమె శరీరం నుండి తల వేరు చేశాడు. తర్వాత తను ఎక్కడ పోలీసులకి పట్టుబడతాడోనని భయపడి ఆ హత్య గొడ్డలి గ్యాంగ్ పై వేశాడు. ఇదంతా వాసు తను ఎక్కడ పోలీసులకి పట్టుబడిపోతానో అని భయపడి ఆ హత్య ఓ గొడ్డలి గ్యాంగ్ చేసిందని చిత్రీకరించాడు. ఇదంతా వాసు వలనేనని అతన్ని కూడా చంపబోయాడు. కానీ ఆ రాత్రి వాసు తనని ఏదో క్రూర జంతువు వెంబడిస్తుందని అనుకోకుండా దాని బారి నుండి తప్పించుకునే ప్రయత్నంలో అతడి తలకు ఓ చెట్టు కొమ్మ తగిలి ఏనుగుల కోసం తీసిన గోతిలో పడిపోయాడు. ఓ రోజు వాణి వాళ్ళ నాన్నకు వాసుపై అనుమానం వచ్చి అతడి వెనకాలే ఆ చోటికి వెళ్ళాడు. వాసు ఏమో వాణి వాళ్ళ నాన్నే తన ప్రేమ గురించి తెలిసి ఆమెను హత్య చేసి ఉంటాడని అనుమానించి ఆ చీకట్లో అతన్ని చంపేసి ఆ గొడ్డలి గ్యాంగే ఈ హత్య కూడా చేసిందనేలా అందర్నీ నమ్మించాడు. తర్వాత కొద్ది రోజులకు వాణిని హత్య చేసింది వాళ్ళ నాన్న కాదని తెలుసుకుని బాధపడ్డాడు. అసలు హంతకుడి కోసం ఎప్పటిలాగే అక్కడికి వెళ్ళేవాడు. తను చేసిన హత్య ఎవరికీ తెలియదు అనుకున్నాడు. కానీ తన స్నేహితుడు ప్రభు ఆ రోజు వాణి వాళ్ళ నాన్న ఆ చోటికి వెళ్ళడం, అతన్ని ప్రభు అనుసరించడం, కొద్దిసేపటి తర్వాత అక్కడి నుండి ఓ పెద్ద అరుపు వినిపించడం, తర్వాత కొద్దిసేపటికి వాసు అక్కడి నుండి రావడం అంతా గమనించాడు. వాసునే ఈ హత్యలన్నిటికీ కారణం, అతన్ని చంపకపోతే ఇలాంటి అమాయకులు ప్రాణాలు ఎన్ని బలి తీస్తాడు అని అతన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు ప్రభు. తర్వాత పథకం ప్రకారం ఎప్పటిలాగే తన ప్రియురాలు చనిపోయిన ప్రదేశానికి వచ్చిన వాసుని చంపేసి యథావిధిగా ఆ హత్యను కూడా అందరిలాగే గొడ్డలి గ్యాంగ్ ఖాతాలో తోసేశాడు. ఎవరికి వారు హత్య చేసి దానికి కారణం ఓ గొడ్డలి గ్యాంగ్ అని చెప్పడం సర్వసాధారణం అయిపోయింది. ఆ సమయంలో ప్రభు వాసుని హత్య చేయడం చూసిన గోవింద్ ఎప్పుడో ఒకసారి తనని కూడా హత్య చేస్తాడేమోనని భయపడి ఈ హత్యలు అన్నిటికీ కారణం ప్రభునే అని వాణి వాళ్ళ నాన్న భయపడి ఈ హత్యలన్నిటికీ కారణం ప్రభునే అని వాణి వాళ్ళ అన్న కిషోర్తో అబద్ధం చెప్పి అతన్ని నమ్మించాడు. పాపం ప్రభు కూడా వాణిని చంపింది వాసు కాదని తెలుసుకుని నిజమైన హంతకుణ్ణి చంపడానికి ఓ రోజు సాయంకాలం తన స్నేహితులైన కిషోర్ గోవిందులతో ఆ ప్రదేశానికి వెళ్ళాడు. గోవింద్ చెప్పిన అబద్ధం నమ్మిన కిషోర్ తన తండ్రి మరియు చెల్లెల చావుకి కారణమైన ప్రభుని చంపాలని అనుకున్నాడు. కానీ నిజాలు ఏంటో కిషోర్కి తెలియవు. అలా ఆ ప్రదేశంలోకి వెళ్ళిన కొద్దిసేపటికి
కిషోర్ కసితీరా ప్రభువుని చంపేశాడు. ఏదో ఒకరోజు అసలు నిజం తెలిస్తే కిషోర్ నన్ను మాత్రం బ్రతకనిస్తాడా అని శత్రుశేషం మిగలకూడదనే ఉద్దేశంతో మరుక్షణం గోవింద్ అతన్ని చంపబోయాడు. అలా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఘర్షణలో గోవింద్కి బలమైన గాయం అయినప్పటికీ కిషోర్ని చంపేశాడు. వాళ్ళ ముగ్గురు ఆ చోటికి వెళ్లడం చూసిన ఆ ఊరి వాళ్లకు ఓ కట్టుకథ అల్లి చెప్పాడు. ఈ విషయం తెలియని మీరు ఇదంతా చేసింది గొడ్డలి గ్యాంగ్ పేరు కలిగిన ఓ హంతకుల ముఠ అని నమ్మారు. నిజంగా అలాంటి గొడ్డలి గ్యాంగ్ పేరుతో ఏ ముఠా లేదు అని పోలీసులు ఆ ఊరి ప్రజలకు జరిగిందంతా వివరించారు. తర్వాత పోలీసులు గోవింద్ని చేర్పించిన హాస్పిటల్కి వెళ్లారు. కానీ హాస్పిటల్ బెడ్ పైన గోవింద్ అతి కిరాతకంగా చంపబడి ఉండడం చూసి షాక్ అయ్యారు. ఇది వరకు జరిగిన హత్యల్లాగే ఇతడు హత్య చేయబడితే మరి నిజమైన హంతకులు ఎవరనే అనుమానం కూడా పోలీసులకి కలిగింది. చివరికి పోలీసులకి పూర్తి నిజం తెలియకపోవడంతో ఆ కేసుని అక్కడితో క్లోజ్ చేశారు. ఏంటంటే పోలీసుల నుండి అసలు నిజం తెలుసుకున్న ఆ ఊరి వాళ్ళే అతన్ని దారుణంగా చంపేసి ఈ హత్య కూడా ఆ గొడ్డలి గ్యాంగ్ చేసిందని చిత్రీకరించబోయి నిజమైన గొడ్డలి గ్యాంగ్గా అవతరించారు. దయచేసి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.